తెలుసా మీ దగ్గరకు వస్తున్నా అని చెప్పేసి కరుంగల్ మాల తీసుకొచ్చా. యాక్చువల్ గా ఈ కరుంగల్ మాలతో మిమ్మల్ని బురడి కొట్టిద్దామని. నేను హిందూని కాదు, నేను క్రిస్టియన్ని. నీకు దోషాలు గ్రహాలు ఏం లేవు. నీ చేతిలో హస్తరేఖలో చూస్తే డబ్బు ఎక్కువగా మిగులుతుంది. కర్మ. సెటప్ గెటప్ అంతా ఏంటంటారు? ఇవన్నీ పెడితే తప్పితే జనాలు మీ దగ్గరికి రారంటారా? నిజంగా మీరు జెన్యున్ గానే ఉంటే మౌత్ టు మౌత్ వెళ్ళి టాక్ నిజంగానే ఈయన దగ్గరికి వెళ్తే జరుగుతున్నాయి అని వస్తారు కదా. జనరల్ గా ఆఫీస్ తీసి దీనికి ఇంత డెకరేషన్ చేసి మనం పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? సో మీ దగ్గరికి భక్తులు ఓన్లీ హిందువులే వస్తారా లేదంటే అదర్ కాస్ట్ వాళ్ళు కూడా వస్తారు? అదర్ కాస్ట్ వాళ్ళు కూడా వస్తారు. అంటే ఏ టైప్ ఆఫ్? ఇక హిందువులు వస్తారు, క్రిస్టియన్ వస్తారు, ముస్లిం వస్తారు, ఎవరైనా వస్తారు. అడుగుతుంటారు, చెబుతుంటారు. ఎందుకంటే ఫీజు ఇస్తారు కాబట్టి ఎవరికైనా చెప్తారు. మనకి భవిష్యవాణి చెప్పే వాళ్ళ లేదంటే ఇట్లాంటి లవ్ ప్రాబ్లమ్సా, ఇంటి ప్రాబ్లమ్సా, కోర్టు ప్రాబ్లమ్సా ఇవన్నీ చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకని ఇలాంటి బట్టలు వేసుకొని నార్మల్ వేషధారణలో ఎందుకు ఉండరు? ఇట్లాంటి పూసలు ఎందుకు వాడతారు? ఇట్లాంటి నామాలు ఎందుకు వాడతారు? ఎవరైనా ఏదైనా శాస్త్రీయ మనస్తత్వం, భయపడే మనస్తత్వం కాదు. అందరికీ చెప్తారా, వేరు వేరు మార్చి చెప్తారా గురుగారు? జనరల్ గా ఏ మనిషి ఎవరికి భయపడాడు? ఇప్పుడున్న జనరేషన్ కి కష్టాలు వస్తున్నా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ మీరు అవే సేమ్ చెప్తారు. జనాలకి ప్రాబ్లమ్స్ వస్తే మీ దగ్గరకు వస్తున్నారు రకరకాలుగా. మీకు ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడికి వెళ్తారు? మీరు ఇంత జాతకాలు చెప్తారు, ఇంత మందికి భవిష్యత్తు చెప్తారు, కానీ చెడు చేసిన వాళ్ళకే మంచి జరుగుద్దని మీరు ఎందుకు ఈ పాయింట్ క్యాచ్ చేయలేదు? మంచి చేసుకుంటా పోతే ఎన్నటికి మంచి వచ్చి మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా జనాలను మోసం చేస్తున్నామే ఇట్లా జాతకాలు చెప్తామని చెప్పేసి అనిపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్ అంటారా మీరు ఇప్పుడు? సంతానం వారికి ఇప్పటి వరకు ఏమైనా క్లియర్ అయినా ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గరకు వచ్చిన తర్వాత సంతానం కలిగి సంతోషంగా ఉన్నామని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఎందుకు? ఇందాక అడిగినట్టు మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటది గురుగారు? అవన్నీ డిస్కషన్ లో పెట్టొద్దా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకరణ. సో ఈ మధ్య కాలంలో చాలా మంది డివోషనల్ వైపు వెళ్తున్నారు. సో వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకోకుండా జాతకాలు చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు అని చెప్పేసి చాలా స్వామీజీల దగ్గరకు, బాబాల దగ్గరకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ రోజు మనము కృష్ణ గారి దగ్గర ఉన్నాము. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? ఇప్పుడు మిమ్మల్ని నేను బాబా అనాలా, లేదంటే పూజారి గారు అనాలా, లేదంటే గురూజీ అనాలా, లేదంటే ఏమనాలి? గురూజీ. గురూజీ. పూజారి కాదు మీరు? పూజారి కాదు, గురూజీ. పూజారి అంటే గురు పూజారి. ఓకే. మా పేరు గురూజీ. గురూజీ కృష్ణరాజు. గురూజీ కృష్ణరాజు గారు. పూజారి అంటే ఓన్లీ టెంపుల్స్ లో పూజ చేస్తారు, మీరేం చేయరు? అది నేను టెంపుల్ లో పూజ చేయండి. గురూజీ కోయరాజులు. ఓకే. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో మీరే చెప్పండి. సో బేసిక్ గా మీ దగ్గర ఫేస్ రీడింగ్ ఉందని తెలిసింది. సో నేను నా ఫేస్ రీడింగ్ చూపించుకుందాం అంటే నా ఫేస్ చూసి ఏం చెప్తారని చెప్పేసి నేను ఫస్ట్ అది తెలుసుకోవాలనుకుంటున్నా. ఆఫ్టర్ దట్ మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం గురుగారు. సో లైవ్ లో చెప్తారు కదా నా ఫేస్ రీడింగ్? ఓకే సరే చెప్పండి. మీ పేరు? అలంకృత. అలంకృత. ఎంత వయసు అమ్మా? వయసు 22. లక్ష్మీ జాతకం. అలంకృత పేరులో లక్ష్మీ జాతకం ఎక్కువ. మీకు డబ్బులు ఉన్నాయిలమ్మని కలకలగా తిరిగేది, గర్వపడే మనస్తత్వం కాదు మీది. డబ్బు లేదులేమని డల్లు కూర్చునే మనస్తత్వం కాదు. ఎంత బాధన్నా మనసులో ఉంచుకుంటారు, ముఖం మట్టి కలగా ఉంచుకుంటారు. అదే మీ పాలసీ. లక్ష్మీ కళ చిన్నప్పటి నుంచి గెస్ ఎక్కువ. అవతల మనిషిని చూస్తాం మీద కల్లా ఎక్కువ కనిపెట్టాలని ఆలోచన అనేది ఎక్కువ. ఆలోచన ఉన్నంత ఎక్కడ పోయినా జయం సాధిస్తారు. కానీ అనుకున్న పనులు కొన్ని ఆగిపోతున్నాయి. భగవంతుడి భక్తి ఉన్నది కానీ ఆత్మభక్తి, అలంకార భక్తి లేదు. అలంకార భక్తి అంటే తెలుసు కదా, అలంకరించుకోవడం, నామం పెట్టుకోవటాలు, గుండు కొట్టించుకోవడాలు, గుడి గుడి తిరగతాలు. ఆ భక్తి కాదు. మనసులోనే దేవుణ్ణి నమ్ముకుంటాం. కానీ ఒక మనిషిని అవేట్ చేసే మనస్తత్వం కాదు. అవతల మనిషిని నొప్పించేట్టుగా నొప్పించేటట్టు మాట్లాడు. ఎంత కండిషన్ వచ్చినా కూడా అవతల మనిషిని నొప్పించుకునే మాట్లాడతాం. మనసులో ఒకటి బయట ఒకటి ఉంచుకుని మాట్లాడే మనస్తత్వం కాదు. మనసులో అని నిజం చెప్పేస్తాం. ఆ నిజం అనేది మీకు భగవంతుడి సహకారం మిమ్మల్ని ఎప్పుడు కాపాడు. మీకు దరిద్ర గ్రహాలని ఇమోషన్ అయిపోయింది. లక్ష్మి టైంలో ఉన్నాం, ఎక్కడికి పోయినా జయం ఉన్నది. మీకు భగవంతుడి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉన్నదమ్మా. ఎటువంటి సిక్కులు చికాకులు అయితే ఏం లేవు. కాకపోతే నవగ్రహాల చుట్టూ ఒక 9 వారాలు తిరగాలి మీరు. అన్ని జయం దొరికి ఛాన్స్ ఉంది. నవగ్రహాలు అంటే తెలుసు కదా, నవగ్రహాలు శివాలయం ఉండకాడికి పోయి ఎప్పుడైనా కూడా శనివారం రోజు తిరగాలి. నేను దేవుణ్ణి నమ్ముతానా? ఖచ్చితంగా. ఆత్మభక్తి ఉందని చెప్పారు కదా ముందు. ఆత్మభక్తి ఉంది.
హిందూ దేవుణ్ణే నమ్ముతా కదా నేను, హిందూ దేవుణ్ణే నమ్ముతా కదా. ఒక దేవుడు ఉండదు మీకంతా, ఈ దేవుడే గొప్పోడు అనుకునే మనస్తత్వం కాదని చెప్పిన కానీ అన్ని ఎమ్మదం సమ్మదం అంటారు దాన్ని. అట్లాంటి మనస్తత్వం మీకు, అట్లాంటి మనస్తత్వం. సో నేను హిందూనా క్రిస్టియన్ అనేది మీరు చెప్పలేరు. నేను హిందూనా క్రిస్టియన్ అని చెప్పలేదు. హిందూలా ఎవరు చెప్పారు? మనస్తత్వం ముఖం కనబడతలేదా మీకు ఒకటి తెలుసా, నీ దగ్గరకు వస్తున్నా అని చెప్పేసి కరుంగల్ మాల తీసుకొచ్చా. యాక్చువల్ గా ఈ కరుంగల్ మాలతో మిమ్మల్ని బురడి కొట్టిద్దామని. నేను హిందూని కాదు, నేను క్రిస్టియన్ ని. మీరు ఎంత కొట్టించినా కూడా మీ ముఖం చూస్తేనే కనపడుతుందమ్మా, దీనికి వెయ్యి చెప్పక్కర్లే. మీరు ఖచ్చితంగా హిందూ. ఈ కరుంగాల మాల వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే మీరు అనేది హిందూ. మీ ముఖ కళ అనేది హిందూ కళాంశం కనపడుతుంది. హిందూ కృష్ణ ఎమ్మదం సమ్మదం అన్నా నేను. ఓకే, అంటే ఏ మతమైనా కూడా ఒకటే. నా దేవుడు గొప్ప అనుకునేంత మనస్తత్వం నీలో లేదు. సో అందరి దేవుళ్ళని నమ్ముతాను, నమ్ముతాం. ఒక దేవుడు అవేట్ చేసే మనస్తత్వం నీది కాదు. ఓకే, సో బేసిక్ గా జనరల్ గా మీరు చెప్పే ఫేస్ రీడింగ్ లో ఇప్పుడు చెప్పినవి కాకుండా, ఇప్పుడు జనరల్ గా లక్ష్మి వరిస్తుంది, కొన్ని కష్టాలు ఉన్నాయి, లేదంటే నేను మాట్లాడే దాన్ని బట్టి మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారని ఇవి జనరల్ గా చెప్తారు. ఈవెన్ నేను మీలాగా డ్రెస్అప్ చేసుకుని మీలాగా పూసలు వేసుకున్నా నేను చెప్పగలుగుతా మీ ఫేస్ చూసి మీరు చాలా మంచివారు, పాజిటివ్ వైబ్ వస్తుందని. అది కాకుండా ఇంకా ఏమైనా నా గురించి స్పెషల్ గా చెప్తారా? మీరు అన్నారు చూడండి, మీ లెక్క నేను చెప్పగలుగుతా అన్నమాట, అది ఉట్టిది. నా లెక్క నువ్వు చెప్పలేవు, మీ లెక్క నేను అడగలేను. అర్థమవుతుందా? ఎందుకంటే అది దిగినోడికి తెలుస్తుంది అంటారు. ఇప్పుడు డ్రామాలు స్టేజ్ల మీద వేస్తుంటారు, ఓ ఆ చెయ్యి ఇట్లే కదా ఊపేదంటారు, అక్కడికి పోతే తెలుస్తుంది అది ఎంత బరువు ఉందో అనుకున్నాను. అంతే తప్ప మాట అన్నంత సింపుల్ ఏదీ లేదు. ఎవరి పని వాళ్ళకి సింపుల్. ఓకే, సో బేసిక్ గా ఫేస్ రీడింగ్ అంటే ఓన్లీ అంటే ఫేస్ రీడింగ్ అంటే వాళ్ళ ఫేస్ లో ఏం చెప్తారు అంటే మీరు నాకు కొన్ని చెప్పారు. ఫేస్ రీడింగ్ అంటే ఇంకా అంతేనా, ఇంకేమైనా ఉంటాయి? కొన్ని ఉంటాయి. ఇంకా కొన్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తుంటారు, మాకు ఈ ప్రాబ్లం ఉందండి, మరి ఉందా లేదా అనుకున్న వాళ్ళు వస్తుంటారు. ఆ ప్రాబ్లం ఉందా లేదా, మరి ఆ ప్రాబ్లం పోదా, ఇది పర్మనెంట్ అట్లే ఉంటుందా, లేదా కొన్ని రోజుల నుండి పోతా, అవన్నీ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నా ఫేస్ లో చూస్తే నాకేమైనా ప్రాబ్లం కనిపిస్తుందా? ప్రాబ్లం కనిపిస్తా. ప్రాబ్లం అనేది ఇదే. మీకు లక్ష్మి టైంలో ఉన్నారు మీరు అని చెప్తా లేదా, ఎదుగుదల టైంలో ఉన్నారు. ప్రాబ్లం అనేది ఏం లేదు, ఎదుగుదల టైంలో ఉండరు. మీరు ఎక్కడైనా జయం దొరుకుతుంది. కానీ ఏదనుకున్నా మనసులో మాట పబ్లిక్ చేసుకోకుండా మనసులో పెట్టుకుంటే మీకు జయం దొరుకుతుంది. రేపు చేసి దాన్ని ఈ రోజు అందరూ చెప్పారనుకోండి, దాంట్లో మీకు అనుకూలం ఉండదు. ఓకే సార్, ఇప్పుడు బేసిక్ గా మీరు మన విజిటింగ్ కార్డ్ లో చూసినట్టుగానే ప్రేమ, పెళ్లి, సంతానం, కోర్టు సమస్యలు ఇవన్నీ చెప్తున్నారు, మానసిక ఇబ్బందులు కూడా ప్రతి ఒక్కటి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందని మీకు చెప్తారా, లేకపోతే వాళ్ళు రాగానే హుటాహుటిన మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తారా? వాళ్ళకి హుటాహుటికి చెప్పనమ్మా, చూస్తాం, అన్ని చూసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందని చెప్తాం. అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలా మీకు ఫస్ట్ ఏమైనా? కొన్ని ప్రాబ్లాలు మాకు దీని గురించి కావాలండి, దీని గురించి కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. నేనే చెప్తాను. ఓకే, మీరే చెప్తారు. చెప్పాలి అనేది ఉండదు. కొంతమంది బిజినెస్ గురించి ఉంటది, కొంతమంది శరీరం ఆరోగ్య శరీరం గురించి ఉంటది, హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లాలు ఉంటాయి. కొంతమంది ఇండ్లలో గ్రహాలు తిరుగుతుంటాయి. ఇవన్నీ మేమే చెప్తుంటాం, వాళ్ళు చెప్పేదంతా ఉండదు. ఓకే, మీరు ఒక ప్రామిస్ చేయాలి నాకు. చెప్పండి. నిజంగా, ఎందుకంటే అది నామాలు పెట్టారు, మన రుద్రాక్ష మాలలు వేసారు, మన దేవుళ్ళని కొలుచుకునే బట్టలు వేసారు కాబట్టి ఏది అబద్ధాలు ఆడకుండా ఉన్నది ఉన్నట్టే చెప్పండి. ఓకే కదా? ఓకే, మీరు ఫేస్ చూసి జాతకాలు ఫేస్ రీడింగ్ అన్నారు, చేయి చూసి జాతకాలు చెప్తారా? చెప్తాం. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ ఇవ్వమంటారా, రైట్ హ్యాండ్ ఇవ్వమంటారా? లెఫ్ట్. ఓకే, ఇప్పుడు తీసుకోండి. జనరల్ గా ఏంటి ఎలా తిరుగుతుందో చెప్పండి. ఈ నవగ్రహాలు పూజలు చేయడం ఇవన్నీ దోషాలు నివారణలు కాకుండా? దోషం ఏమి లేదమ్మా. ఓకే, మీకు దోషాలు గ్రహాలు ఏమి లేవు. నీ చేతిలో హస్తరేఖలో చూస్తే డబ్బు ఎక్కువగా మిగులుతుంది. నీ దగ్గర ఉంచుకొని ఒక్కసారి ఇప్పేంటి ఒక్క రూపాయి ఉండకుండా సెలవు చేస్తాం. కానీ వేస్ట్ సెలవు అంటే తెలుసా, ఎప్పుడు చూసినా సెలవు చేసే మనస్తత్వం కాదు మీకు. ఉండి ఒకసారి తీస్తూ అన్ని అయిపోతున్నాడు. కానీ మీ లైన్ లో చూస్తే ఆయుశ్వర్యాక చాలా బాగుంది. సరస్వతి నమ్ముకో బతికేవాళ్ళు కాదు మీరు, నేలకన్నా నమ్ముకో బతకడం. వాక్ శుద్ధి చదువుకొని ఎడ్యుకేషన్ లో డెవలప్ కాదు మీరంతా. బ్రెయిన్ నమ్ముకొని ఆలోచన చూస్తుంది. రేపు జరిగేదని ఈ రోజు ఆలోచించేస్తాం. బ్రెయిన్ విత్ ఆలోచన అంటే చదువుకున్న ఎడ్యుకేషన్ బట్టే మనకు ఆలోచన విధానం అనేది పెరుగుతుంది కదా, అదొట్టి మాట. చదువుకున్న పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది అంటారు చూసా, ఇది ఎవరికి సంబంధించిన వాళ్ళకే. మీరు చదువు కన్నా ఐడియా పెద్దది మీది. ఐడియా పెద్దది, చదువు కూడా పెద్దదే సార్. పీజీ చేసాం, చదువుకున్నా కూడా మీ ఆలోచన అంటారు చూసా చాలా పెద్ద. ఇప్పుడు భోజనం అనేది చదువుకున్న భోజనం కాదు మీరు భోజనం చేసేది.
ఓకే మీ బ్రెయిన్ కి సంబంధించింది, ఓకే చదువుకు సంబంధించింది కాదు. చదువు మీకు ఏరే లైన్ ఉంది, మీరు స్టేజ్ వేరు, ఇప్పుడున్న స్టేజ్ వేరు. ఓకే తెలిసిందా? మీరు డెవలప్ నుంచి డౌన్ అవుతున్నారు, డౌన్ నుంచి డెవలప్ కావట్లే, డౌన్ నుంచి డెవలప్ కావట్లే, పై నుంచి కిందకి దిగిరు, ఇప్పుడు కష్టపడుతున్నారు మళ్ళీ పైకి పోవాలని. ఓకే తెలిసిందా? మీ ఆలోచన చాలా పెద్దది, రేపు జరిగేదని ఈ రోజు ఆలోచిస్తూ చెప్పాను. ఆలోచన తగ్గట్టుగా భగవంతుడి ఆశీర్వాదం మీకున్నది. ఎక్కడ పోయినా జయం సాధించేది పట్టుదల ఎక్కువ. ఒక గోల్ గురించి ఆశపడుతుండ్రు, అది మీరు సాధించే వరకు మీకు శాంతి లేకుండా కష్టపడాలని చూస్తారు, అది సాధిస్తారు. అది సాధిస్తాం, అది కనిపిస్తుంది. కరెక్ట్ గా ఫ్యామిలీ ప్రాబ్లంలు ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ ప్రాబ్లం మీకు అనేది పెద్దగా ఏం కనపడతలే, మీకంతా సొంత బుద్ధి అని చెప్తా లేదా? ఏదైనా కూడా మీ దగ్గర నుంచి అవతల వాడికి సాయం పోవటమే తప్ప అవతల వాడి దగ్గర నుంచి మీకు సాయం గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. మీ ఫ్యామిలీ గురించి ప్రాబ్లం అనేది ఏం లేదు మీకు. మనసు మంచిది, మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే మనుషులు కాదు మీరు. ఏదన్నా మనకు ముందు చెప్పేస్తారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు అనుకూలంగా జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో అలా అంటారు, ఇచ్చేది చూసి అంతవరకు చెప్తారు అంతే. ఇంకేం లేదు, గ్రహాలు దోషాలు దిష్టి కర్మ అది ఏం లేదు మీకు. దిష్టి ఉందంటారా నా మీద? లేదు లేదు, మీకు పడదది, పడదు. దైవశక్తి ఉందని చెప్పిన, దైవానుగ్రహం పరిపూర్ణం ఉందని చెప్పిన, దిష్టి పారిపోద్ది అంటారు. కళాంశం అట్లాంటి మీద, లక్ష్మీ కళ మీద. అది చెప్పానుగా, మీకు డబ్బులు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకే రకంగా ఉంటారు మీరు. డబ్బులు ఉన్నా అని గర్వపడేది లేదు, డబ్బులు లేదు బాధపడేది లేదు, మీరంతా ఎప్పుడు ఒకే రకంగా ఒకే మనస్తత్వం ఉంటారు. ఈ మధ్య కాలంలో నేను చాలా మంది గురూజీలు గాని పూజారులు గాని ఇలా చాలా మందిని, అంటే జాతకం చెప్పే భవిష్యవాణి చెప్పే వాళ్ళని చాలా మంది కలిసిన. సో వాళ్ళు చెప్తారు అంతా బానే ఉంది, కానీ ఈ సెటప్ గెటప్ అంతా ఏంటంటారు? ఇవన్నీ పెడితే తప్పితే జనాలు మీ దగ్గరికి రారంటారా? అంటే ఈ వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ లో చూస్తే గానీ అక్షింతలు, దీపాలు, దేవతలు పూజ చేసుకునేయమ్మా, ఇవన్నీ ఇది పూజ రూమ్ అనేది ఇంతే ఉంటుంది అంతే. జాతకం చెప్పే రూమ్ అనేది ఇంతే ఉంటుంది అంతే. ఎవరైనా కూడా ఇట్లే ఉంటది. ఎక్కడ పడితే అక్కడ బజారం కూర్చొని చెప్పేది అది వేరు, మేము అది కాదు. మా ఆఫీస్ అనేది ఇట్లే ఉంటుంది, ఉన్న దగ్గర చెప్తాం అంతే. ఇది కమర్షియల్ కిందకి వస్తుంది కదా ఆఫీస్ అనేది? కమర్షియల్ అనేది ఉండదమ్మా, ఇదంతా పూజ అనేది అంతే. కమర్షియల్ అంటే ఇది ఇంతే రేటు ఫిక్స్ అనేది ఉండదు, చెప్తూనే ఉంటుంది దానికి. కమర్షియల్ అనేది ఉండదు, బిజినెస్ పరంగా కాదుగా ఇదంతా. ఇదంతా సేవ పరంగా. ఏదైనా కూడా మనకు ఒక ప్లేస్ ఉండాలి కదమ్మా, మా దగ్గర అది అంతే. ప్లేస్ లేకుండా మన దగ్గర రాదుగా జనరల్ గా. అంటే నిజంగా మీరు జెన్యూన్ గానే ఉంటే మౌత్ టు మౌత్ వెళ్ళి టాక్ నిజంగానే ఈయన దగ్గరికి వెళ్తే జరుగుతున్నాయి అని వస్తారు కదా. జనరల్ గా ఆఫీస్ తీసి దీనికి ఇంత డెకరేషన్ చేసి మనం పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఇక ఉంటదమ్మా, ఆఫీస్ తీసి మనకైనా దేవుడు దండం పెట్టుకో అలంకరించుకొని అన్నం వడుకోమంటారు పద్ధతులు అనేది. మనం పూజ చేసుకునే విధానం ప్రకారంగా ఉంటది. నువ్వు ఎక్కడ దేవుడు దండం పెట్టినా దేవుడు నల్లమని మనకు ఎక్కడ పెడితే అక్కడ దండం పెట్టుకుని దేవుడు అనుగ్రహం కూడా దాని విధానం అనేది ఉంటది. అది మనం వెనకటంటారు చూసా, దేవుడు భక్తి రకంగా దండం పెట్టాలా, రేవేరికి దాటాలా, తెలిసిందా? అట్లా కొన్ని సామెతలు ఉంటాయి. అట్లా మనం ఎక్కడ పడితే అక్కడ చేస్తే అది కరెక్ట్ ఉండదు, దాని విధానం ప్రకారం చేస్తే కరెక్ట్ ఉండదు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాడు? నాకు వయసు 60 అవుతుందమ్మా. 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు అవుతుంది. ఒక 13-14 వయసు నుంచి మనకు ఈ పనిలో. ఓకే, మీరు కోయదొరల నుంచి వచ్చిన వాళ్ళ లేదంటే ఇటు నుంచి మన కోయరాజుల నుంచి అక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది? సో మీరు నార్మల్ జనాలకే చెప్తారా, పొలిటీషియన్ వాళ్ళకి కూడా చెప్తారా? అందరికి చెప్తాం, మా దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరికైనా చెప్తుంటాం. వీళ్ళకే ప్రాక్టికల్ గా ఉండదు మనకు, ఎవరికైనా చెప్తుంటాం. ఇప్పుడు మీరు జెన్యూన్ ఫేక్ అనేది మీ ఆత్మ సాక్షికి తెలుస్తుంది, కానీ ప్రతి ఒక్క గల్లీకి ఇట్లాంటి ఒక ఆఫీస్ పెట్టి ఇట్లాంటి డెకరేషన్ చేసి గల్లీకి ఒక ఆఫీస్ అవుతుంది. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా. సో వాటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంతమంది పెడుతున్నారు, అవగాహన ఉన్నోళ్ళు పెడుతున్నారు, లేనోళ్ళు పెడుతున్నారు. జనాలు ఏంటంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ మీద ఏంటంటే అమ్మా, ఎవరెవరు మనస్తత్వం నమ్మితే అంటారు చూసా, ఎవరు పడితే వాడు కరెక్ట్ గా చెబుతున్నారు అన్నమాట. ఉట్టిది చెప్పేవాళ్ళు ఉంటారు, అందులో చెప్పని వాళ్ళు ఉంటారు. అది మనం కనుక్కొని చూసుకోవాలి తప్ప ఈ ఉన్నోళ్ళంతా మంచి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనం పోతుంటే అది కరెక్ట్ గా ఉంటుంది కదమ్మా. అది విధానం చూసుకోవాలి, దానికి నచ్చితేనే దానికి కరెక్ట్ చూసుకుంటాం. ఎవరైనా అంతే, విధానం ప్రకారం పోయి వాళ్ళ దగ్గర చెప్పి గల్లీ కూడా ఉంటూనే ఉంటారు. వెనకటి కాలం నుంచి ఉన్నారు, గల్లీ ఉంటుంటారు. ఉన్నోళ్ళంతా మంచి వాళ్ళని చెప్పలేరు, లేదు చెడ్డ వాళ్ళని చెప్పలేము. వాళ్ళు ఇల్లు అని మనం చెప్పలేము. వాళ్ళంతా ఉంటూనే ఉంటారు. వారి మనస్తత్వం, వారి బుద్ధి అనేది మీరు అన్నట్టుగా మీరు అన్నారు చూడండి, మీకు మనసాక్షికి తెలుసు అని. అది మంచి చెడు అని వారి మనసాక్షికి తెలుసు.
ఓకే. సో మీ దగ్గరికి భక్తులు ఓన్లీ హిందువులే వస్తారా లేదంటే అదర్ కాస్ట్ వాళ్ళు కూడా వస్తారా? అదర్ కాస్ట్ వాళ్ళు కూడా వస్తారు. అంటే ఏ టైప్ ఆఫ్? ఇక హిందువులు వస్తారు, క్రిస్టియన్ వస్తారు, ముస్లిం వస్తారు, ఎవరైనా వస్తారు, అడుగుతుంటారు, చెబుతుంటాం. మీ హిందువులకే చెబుతామని మేము అన్నారు, ఎవరికైనా. ఎందుకంటే ఫీజు ఇస్తారు కాబట్టి ఎవరికైనా చెప్తారు. ఉండదమ్మా, ఫీజు గురించి అనేది ఉండదు. ఎవరైనా వచ్చిన వాళ్ళు చెప్పాలంటారు, చెబుతాం. ఓకే. సో ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే గురుగారు, మీరు తప్పుగా అనుకోద్ది, ఇది నా పర్సనల్ క్వశ్చన్. మనకి భవిష్యవాణి చెప్పే వాళ్ళ లేదంటే ఇట్లాంటి లవ్ ప్రాబ్లమ్సా, ఇంటి ప్రాబ్లమ్సా, కోర్టు ప్రాబ్లమ్సా, ఇవన్నీ చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకని ఇలాంటి బట్టలు వేసుకొని నార్మల్ వేషాధారణలో ఎందుకు ఉండరు? ఇట్లాంటి పూసలు ఎందుకు వాడతారు? ఇట్లాంటి నామాలు ఎందుకు వాడతారు? వాళ్ళు పూజ చేసుకుంటారు, ఓకే, బట్ ఈ వేషాధారణ మొత్తం ఒక స్వామీజీ టైప్ లో ఎలివేషన్లు ఇస్తుంటారు ఒక్కొక్కరు. సో ఎందుకని రుద్రాక్షలు కట్టడము, పిల్క పెట్టడము, అంటే ఇదంటే ఇలాగే ఉండాలనే ఉన్న రూల్ ఉందా లేదంటే జనాలను అట్రాక్టివ్ చేసుకోవడానికి? అదేం లేదమ్మా, అట్రాక్టివ్ చేసుకునేది ఏముండదు. వారి వారి మనస్తత్వం వచ్చిందా. భగవంతుడు పూజ చేసుకునేది కొంతమంది దైవ దృష్టిలోనే వెళ్ళిపోతుంటారు, దేవుడు భక్తులు వెళ్ళిపోతుంటారు. ఆ భక్తులు వెళ్ళేవాడు దండలు అనేది వేసుకుంటున్నారు. ఒక గుడికి పోయినప్పుడు ఒక వస్తువు వాడు వెళ్ళ ఉండాలి అంటే ఏం వేసుకుంటారు? ఒక విగ్రహాన్ని కూడా వేసుకోలేము కదమ్మా, వేసుకోలేరు. ఒక దండ కూడా వేసుకుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తుంటారు. ఒక వస్తువు ఉంది, ఇది ఒక 20 సంవత్సరాల నుంచి ఉందనుకోండి, దీన్ని తీయడానికి మనసు రాదు, ఇంకో గుడికి పోతాం, అక్కడ ఒక దండ కొనుక్కుంటాం, మరి దాన్ని కూడా వేసుకోవాలి కదమ్మా. ఇక అట్లనే ఒక భక్తి పూజ అనేది వేసుకుంటూనే ఉంటాం. కానీ ఇది వేసుకుంటేనే జ్యోతిషం చెప్పేది మాట అది కాదు. కొన్ని కొన్ని పూజ చేసి గురువులు ఇస్తుంటాం. మాకు అఘోరా గురువులు తెలిసిన వాళ్ళు ఉంటారు కదమ్మా. కొంతమంది గురువు దగ్గర పోయినప్పుడు నమస్కారం అని గురువు గారు అనేటప్పుడు ఇది నా జ్ఞాపకంగా ఉంచుకోమంటారు, మరి అది ధరించాలి కదమ్మా. అట్లా ధరిస్తాం. ఈ కొంతమంది నేర్చుకున్న ఇప్పుడు జ్యోతిష్యం అనేది చదువు కూడా ఉంది, బుక్కులు ఇక్కడ బుక్కులు పెద్ద పెద్ద బుక్కులు చదివి చెప్పేది కూడా ఉంది. ఇక వాళ్ళందరూ వేసుకొని చెప్పరు కదండి, వాళ్ళు కటింగ్ షేవింగ్ చేసుకుంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. అవి కూడా కొన్ని ఒక్కొక్కటి అట్లక్క మేము పరంపరంగా వచ్చేది కాబట్టి చేసుకుంటాం. ఈ చదువుకుంటూ వచ్చేది వేసుకునేది ఉండదు. ఇది వారు వారి మనస్తత్వం. ఖచ్చితంగా ఒక భగవంతుడు పూజలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక దండ ధరించి వేస్తారు. ఇప్పుడు భక్తుల వాళ్ళు మాత్రం వేసుకుంటారు, భక్తి లేని వాళ్ళు వేసుకుంటారు. భక్తి వారి వారి ఇష్టం, అదిగా వారి వారి ఇష్టం అంతే. భక్తి ఉన్న వాళ్ళు వేసుకుంటారు, ఎక్కువ శాతం వేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఒక మెల్లో అనేది ఒకటి వేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఎంత గొప్పడైనా కూడా ఒక కాలుకి దిష్టి నల్లతారు కట్టుకుంటూనే ఉంటారు. నిజంగా కాలికి నల్లదారం కడితే దిష్టి పోద్దంటారా లేదంటే స్టైల్ కోసం కడతారా? నల్లదారంలో ఏ స్టైల్ ఉందండి? ఎందుకు ఉండదండి? అయ్యో కాళ్ళు తెల్లగా ఉంటే కొంచెం పైకి పాయింట్లు వేసుకుంటారు, నల్లదారం కట్టుకుంటే బాగుంటదని కట్టుకుంటారు చాలా మంది. ఏ విధంగా నల్లదారం ఆకర్షిస్తారు? మనిషికి కన్ను దిష్టి అనేది నల్లదారంలో మాక్సిమం కట్టిపోతుంది, తగ్గుతుంది. ఒక ఫంక్షన్ పోయిస్తే ఎక్కువ శాతం మందికి ఆవలింపులు ఒల్లింపులు వస్తుంటదమ్మా. ఆ నల్లదారం ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం మందికి రాదు, ఎవరికి దాన్ని మించితే వస్తుంది. ఓకే, అసలు దిష్టి అనేది ఆపోజిట్ వాళ్ళకి ఎందుకు తగులుతుంది? ఒకటి వాళ్ళ అందంగా ఉండడం వలన, లేదంటే అందవికారంగా ఉండడం వలన, లేదంటే వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి దిష్టి అనేది తగులుతుంది? అది శరీరం బట్టి ఉంటుంది, మొహకాలం ఉంటుంది. మొహలో కొంతమంది శరీరం దిష్టి శరీరం ఉంటుంది. వాళ్ళు ఒక ఫంక్షన్ పోయిస్తే ఇంట్లో నిద్రపోలే రాయాలి ఆ రోజు. ఒక ఫంక్షన్ పోయించారంటే నిద్రపోలేదు. కొంతమందికి ఎంత అందంగా ఉన్నా జనరల్ గా ఉంటారు, వాళ్ళకి పడదు. అది ముఖ కళ బట్టి ఉంటది, అందాన్ని బట్టి దిష్టి రాదండి. అది ఒక ముఖ ఆకర్షణ అంటూ ఉంటది. ఒక వికారం ఉన్నా కూడా, కొంతమంది నల్లగా ఉన్నా కూడా ఒక కళ అనేది అలా తనే ఉంటది. ఒక ముఖ కళ నలుపు, అందం అనేది నలుపు ఎరుపు అని కాదు, ముఖ కళ అది. వాళ్ళ ప్రకాశం, వాళ్ళ ప్రకాశంలో అందం కరెక్ట్ గా వాళ్ళ వారికి కరెక్ట్ గా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి దిష్టి పడుతూనే ఉంటుంది. ఒక్కొక్క కన్ను దుష్ట కన్ను ఉంటది కొంతమందికి, ఆ దుష్ట కన్నుల వల్ల పడుతుంది. ఓకే, అందంగా ఉన్న మన తప్పు కాదు, ఆపోజిట్ వాళ్ళ తప్పు కాదు, ఆపోజిట్ వాడు కన్ను ప్రాబ్లం అంటే చూసా. పావుకి పంటిలో వేసాం, తేలికి తోకలో వేసాం, మనిషికి 2 కళ్ళలోనే వేసాం. ఓకే, వచ్చిందా? మనిషి 2 కన్నుల్లో చూస్తే పచ్చని పండే పైరు కూడా పారిపోతుంట. నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలైతేని వెనకటి శాస్త్రం అది. సో నరదిష్టికి మీ దగ్గర ఉన్నాయా ఏమైనా సొల్యూషన్లు? ఏ విధంగా అసలు నరదిష్టి తగిలిందని మీరు ఏ విధంగా ఎదుటి వారిని చూసి పట్టగలుగుతారు? దిష్టిలో చాలా రకాలు ఉంటదమ్మా. శరీరం దిష్టి ఉంటుంది కొంతమందికి, కొంతమంది అన్నం తినేప్పుడు దిష్టి పెడతారు, కొంతమంది బిజినెస్ మీద దిష్టి పెడతారు, కొంతమంది ఏదనుకున్నా సాధిస్తున్నారు, అట్లా దిష్టి ఉంటాయి. అది చూసి చెప్తుంటారు, అది జ్యోతిష్యం వచ్చినప్పుడు అది చూసి చెప్తారు. మీ దగ్గరికి అంటే మనం పుట్టిన నక్షత్రం జాతకాలు ఏమైనా తీసుకురావాలా? ఏం అవసరం లేదు, సరిపోతుంది. మనిషిని చూస్తే చాలు, మనిషిని చూస్తే చాలు. మనిషి ఇక్కడ లేకపోతే ఫోటో చూస్తే చాలు. ఫోటో చూస్తే కూడా చెప్తారు. ఫోటో చూసి చెప్తాం, చేతి రేఖలు చూసి చెప్తాం, దూరం ఉన్న హస్తరేఖలు చూసి, హస్తరేఖలు మనకు ఫోటోలు తీసి పంపిస్తే అవి చూసుకోవచ్చు. నేను ఇప్పుడు మా మమ్మీ డాడీ ఫోటో చూపిస్తాను మీకు, మీరు కాస్త చెప్పాలి, స్క్రీన్ లో తీసిస్తాను. ఓకే, ఏం పేరమ్మా?
లింగయ్య. ఎంత వయసు? వయసు ఉంటది ఒక 55 అట్లా. కష్టాన్ని నమ్ముకుంటే పెద్ద ఆయన కాదు, కష్టాన్నే. మనుషులు నమ్మడు, కష్టాన్నే. భగవంతుడి మీద భారం వేయటం, చేసే పని చేయడం. మనస్తత్వం చాలా మంచిది. ఎదురు పోటీ చూసి భయపడే మనస్తత్వం కాదు. ఎవరైనా ఏదైనా చేస్తారని మనస్తత్వం, భయపడే మనస్తత్వం కాదు. మార్చి చెప్పేది ఉండదమ్మా, ఎట్లుంటుందో అట్లా చెప్తుంటాం. ఎట్లుంటుందో అట్లా చెప్తుంటారు. జనరల్ గా ఏ మనిషి ఎవరికి భయపడాడు? ఇప్పుడున్న జనరేషన్ కి కష్టాలు వస్తున్నా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. అదే సేమ్ చెప్తారు. ఏడికి పోయినా కానీ నాకు లిటరలీ నేను అడుగుతా, ప్రతి గురుజీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేక్ వస్తున్నారు, వాళ్ళని అడగడం స్టార్ట్ చేసినాము. సో ప్రతి గురువు దగ్గరికి నేను వెళ్ళినప్పుడల్లా నాకు సేమ్ యాజ్ చెప్తారు. కష్టాలు అనేవి మనిషికి ఖచ్చితంగా ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ ఎదురు రావడం, ఎదురుపోవడం, ఇవన్నీ జనరల్ టాపిక్సే కదా. అదేనమ్మా అంటే 10 మంది దగ్గర చెప్పించుకుంటే వస్తుంది, చెప్పించుకోకూడదు. ఒక్క దగ్గర చెప్పించుకుంటే దాని వాల్యూ ఉంటుంది. ఒక 10 పైసలు అయినా కూడా చేతిలో ఉండని చెప్పే దానికి పవర్. ఏదో ఉందనుకుంటే భగవంతుడు దండం పెడతాడు, ఇదే లేకుంటే దానికి ఏముండదమ్మా. ఇప్పుడు జనాలకి ప్రాబ్లమ్స్ వస్తే మీ దగ్గరకు వస్తున్నారు రకరకాలుగా. మీకు ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడికి వెళ్తారు? దేవుడు లేడు, మా గురువులు లేరు. మీ గురువులు ఉన్నారు, పూజలు చేయించుకుంటారా? మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్ లో? ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లాలు, పెద్ద పెద్ద ప్రాబ్లాలు ఉన్న వాళ్ళు వస్తే బాగు చేయకపోతే అవి కొన్ని ప్రాబ్లాలు తగులుతుంటాయి, దాన్ని విముక్తి చేస్తుంటాం. మా గురువుల దగ్గర మేము పోతుంటాం. మాక్సిమం అది మీ ఏదైనా చెడు ఉన్న వాళ్ళ దగ్గర మా దగ్గర రాకూడదు, మాకు భద్రత ఉంటది. మీకు భద్రత ఉంటది. మీరు ఇది ఈ విద్య నేర్చుకున్న విద్యనా, వంశపారంపర్యంగా వచ్చిన? వంశపారంపర్యంగా వచ్చేదమ్మా. వంశపారంపర్యంగా మీ తాతలు వచ్చేది మాకు, మా నాన్న దగ్గర నుంచి మా దగ్గర వచ్చేది. మా నాన్నగారు నేను చిన్నపిల్లగాడప్పుడు మా గురువు గారి దగ్గర వదిలిపెట్టేసి అక్కడి నుంచి నేర్చుకున్నాం. ఇది తెలంగాణనా? తెలంగాణ అమ్మా. ఎక్కడ? మరి పూర్వకాలం మేడారం ఉండేవాళ్ళం. అది మా నాన్నగారి పిల్లలు అప్పుడు ఒక దగ్గరనే ఉన్నాం కదా మేమంతా, అట్లా వస్తుంటాం. ఈ బుక్ లో ఉంది మేడారం అమ్మగారేనా? అమ్మవారు సమ్మక్క సారక్క తల్లి. సమ్మక్క సారక్క తల్లి. ఒకసారి చూద్దాం, పట్టుకోవచ్చా మేము? తప్పకుండా పట్టుకోమ్మా. సో ఇవన్నీ ఎలా, ఏంటి, ఎందుకని ఇవన్నీ పెట్టుకుంటారు ఇట్లా? సమ్మక్క సారక్కమ్మ మేడారం అమ్మవారి గద్దులు, 2 గద్దులు ఉంటాయి అక్కడ. అమ్మవారి విగ్రహం అనేది ఉండదు అక్కడ, ఆ గద్దులు, ఆ చెట్టు, అవన్నీ ఉంటుంది. అంటే ఎందుకని ఈ ఫోటో ఫైల్ లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం? మేము పూజ చేస్తుంటాం మా భగవంతుడు దేవుడు అని. ఎక్కడ పడితే నువ్వు మీరు అన్నారు చూసారా, ఎక్కడ పడితే అక్కడ ఈ దేవుళ్ళు అన్నింటిని ఎత్తకపోలేం కదా, మా సంచిలో పెట్టుకుని ఎప్పటికీ మా బ్యాగ్ లో ఉంటాయి. మీ బ్యాగ్ లో ఉంటాయి అన్నమాట. ఇది మీ బ్యాగ్ లో పెట్టుకొని మీరు కంటిన్యూస్ గా మీ దగ్గర పెట్టుకుంటారు. వేరే ఊర్లలోకి వెళ్తుంటారా పూజలు చేయడానికి? అన్ని ఊర్లు వెళ్తుంటాం, ఏదైనా సందర్భాలు వెళ్తుంటాం. వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు చేస్తారా? చేస్తామమ్మా. మీరు జనరల్ గా నివారణ పూజలే చేస్తారా, క్షుద్ర పూజలు కూడా చేస్తారా? క్షుద్ర పూజలు చేయమమ్మా మేము. నివారణ పూజలు వాళ్ళకి ఈ విద్య ఎందుకు రాదండి? మంచి దగ్గర చేయకూడదు, కొన్ని చేస్తే కొన్ని ఫలించు. క్షుద్ర పూజలు చేస్తే ఈ నివారణ పూజలు ఫలించు. ఓకే, లేదు ఇప్పుడు జనరల్ గా ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తారంటే వామో ఎవరు చేస్తారంటారు. ఇప్పుడు మీకు లక్షలు ముట్ట చెప్పినాం అనుకోండి, మీరు చేయరా చెప్పండి? అసలు మీకు వస్తాయా? ఫస్ట్ అవి రావు, దాన్ని ట్రై చేయాలి మళ్ళా పూజ గురించి. వచ్చిందా? దాని ఫలితం ఉండదానికి చెయ్యం మేము అనుకున్నా కూడా తీసిపెట్టి అంతే. ఒక మంచి చేసేటప్పుడు చెడు గ్రహాలు వస్తూనే ఉంటాయి. మీరు ఇంత జాతకాలు చెప్తారు, ఇంత మందికి భవిష్యత్తు చెప్తారు, కానీ చెడు చేసిన వాళ్ళకే మంచి జరుగుతుందని మీరు ఎందుకు పాయింట్ క్యాచ్ చేయలేదు? మంచి చేసుకుంటా పోతే ఎన్నటికి మంచి వచ్చేది. ఇవాళ రేపట్లో మోసం చేసినోడే కదా బతికేది. అనుకుంటాం వరకే అది. వాడి ఉన్న ప్రాబ్లాలు వాళ్ళకే తెలుస్తాయి. ఎంత వాడైనా కూడా చెడు చేసినోడు బాగుపడతానే వాడు ఉంటుంది. ఈ రోజు బాగుపడ్డా కూడా ఇంకో రోజు అయినా కూడా దీనంతా కరెక్ట్ గా అనుభవిస్తాం. కానీ మీరైతే క్షుద్ర పూజలు చేయనమ్మా. వశీకరణ అంటే చేస్తాం, కానీ కొన్ని వశీకరణలు చేస్తాం. వశీకరణలో టైప్స్ ఉన్నాయా? టైప్స్ ఉంటాయమ్మా. బిజినెస్ బట్టి ఉంటాయి కొన్ని. ఒక స్త్రీ వశీకరణ ఉంటది కొంతమంది. ఏదని పూజలు ఉంటాయి కదా, కొన్ని స్త్రీ వశీకరణలు అంటే కొంతమంది తప్పుగా స్త్రీ వశీకరణ ఉంటాయి కొన్ని. అవి మంచి మంచిది ఏదంటే చెప్పండి చేస్తాం. మీకు మంచిదని మీ భార్య భర్తలు ఏజ్యం ఉంటుంది, గొడవ ఉంటది కొంత. ఆ గొడవలు ఇడిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ మనశ్శాంతి ఒకళ్ళు ఒకరు అండర్స్టాండ్ చేసుకోరు. ఆ అర్థం కాకుండా ఇడిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ అర్థం కాకుండా ఇడిపోయిన వాళ్ళు ఏదంటే మంచి చేసి కలపగలుగుతారు. అంటే కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళకి? వాళ్ళు ఎక్కడ ఉంటారు, మేము ఎక్కడ ఉంటారు, ఎట్లా ట్రైనింగ్ ఇస్తామమ్మా? మరి మా గురూజీ గారు దేవుళ్ళ దగ్గర ప్రార్థిస్తుంటారు. కొన్ని పూజలు క్రిస్టియన్ మన ప్రార్థన అంటే అదొకటే కాదమ్మా. ప్రార్థన అంటే దేవుడి దగ్గర దండం పెట్టేది ప్రతి ఒక్కరి ప్రార్థన అంటారు. ప్రార్థన అంటే పాస్టర్ వాక్ చెప్పేది, బైబుల్ చెప్పేది కాదు. దేవుడి దగ్గర దండం పెట్టేది, దేవుడిని ప్రార్థించుకొని అమ్మవారి దగ్గర
మేము సమ్మక్క సారక్క దగ్గర, కనకదుర్గమ్మ దగ్గర, మేమంతా కేరళ చూడటానికి అని భగవతి అమ్మ దండం పెడుతుంటాం. మరి ఈ లెక్కన చూస్తే ఇంత ఎక్కడో ఉన్న వాళ్ళకి పూజ చేస్తున్నారు కదా, ఇప్పుడు 95% పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ విడాకులే తీసుకుంటున్నారు రకరకాల కారణాల వల్ల. మరి అవన్నీ ఆపొచ్చు కదా గురుగారు, మీకు ఇంత వాళ్ళకి ఎవరు మనం ఆపగలుగుతాం? మమ్మల్ని అడిగిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తీయగలుగుతాం. ఆగిపోతున్నారా? మమ్మల్ని అడిగిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని తీయగలుగుతాం. ఏదైనా దుష్ట ప్రాబ్లం వల్ల ఇడిపోయిన ఉంటారు అనుకోండి, అవి కలుగుతుంటాం. మళ్ళీ లేకపోతే కొంచెం కొంతమంది మనిషి అండర్స్టాండ్ లేకుండా ఇడిపోయే వాళ్ళు ఉంటారు. ఇద్దరు వద్దనుకునే వాళ్ళు ఉంటారు. ఆ వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇడగొట్టేస్తారా? వాళ్ళ ఇష్టం అది. మేము ఎందుకు ఇడగొడతామండి? మేము ఇడగొట్టం, మేము కలుపుతాం. ఏదన్నా స్వామి మా భార్య నాకు ప్రేమ ఎక్కువ ఉంది, నన్ను అర్థం చేసుకోవాలి, నా భార్య పోయిందండి, మరి ఎట్టంటే మంచిగా చేసేట్టుగా అవి ఏమన్నా అర్థం చేసుకుంటే కొన్ని రకాలు చేస్తాం, అంతే తప్ప శాంతం విడిపోయేట్టుగా చేయరు. వాళ్ళంతటా భార్య దగ్గర వెళ్ళిపోవాలి నా భార్య అంటే నేను చేయరు. మంచిదే కదండి, వాళ్ళ టార్చర్లు తట్టుకోలేక పాపం మొగోళ్ళు వస్తున్నారు. అది తప్పు కదండి. మొగోళ్ళు వస్తున్నారు అంటే మరి ఆడవాళ్ళు అండి, మరి ఆడోళ్ళు కూడా మొగోళ్ళ వల్ల వస్తున్నారు కదా. ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. అదే చెప్తున్నా నేను కూడా. సో ఇప్పుడు కొందరికి విడిపోవాలని ఉంటది, భరించలేక టార్చర్ భరించలేక అవన్నీ చేయరంటే చెప్పలేం కదండి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు చేయనంటారా? అది దాని ప్రకారంగా దాన్ని మీ డెవలప్ అది మీ ప్రాప్తిలో ఎలా ఉంది మీకు, ఇది కాకుండా ఏదైనా దుష్ట ప్రయోగం, కొంతమంది చెడు మాటలు చెబుతుంటారు, కొంతమంది భార్యలు ఉండగానే పక్కన వాళ్ళు ఎవరైనా ఇలా మళ్ళీ మాట్లాడి చెడు దారిని పట్టే వాళ్ళు ఉంటారు, అది అట్టాడోళ్ళు తెచ్చి దారిలో పెడుతుంటాం. కొంతమంది భర్తలు కూడా భార్య కూడా చెడు దారిని పట్టే భార్యలు ఉంటారు. కొంతమంది వాళ్ళని కొంచెం మంచి మాటల ద్వారాగా, మంచి లైన్ల ద్వారాగా, స్వామి భక్తి ద్వారాగా ఆ చెడు మాటల నుంచి మంచి దారిలో పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అవన్నీ చేయము. మరుగుడు మందు ఉందా మీ దగ్గర? మరుగుడు మందు ఇవ్వనమ్మా, ఏదైనా ఉంటే తీసేస్తా. ఇప్పుడు ఈ మొక్కలు ఇవన్నీ ఏంటి గురుజీ? వేరమ్మా, భగవంతుడి దగ్గర పూజలో తీసుకొచ్చి అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య ఉంటుంది కదా, అట్టా రోజు తెచ్చిన వేరు. ఇవి తినొచ్చా లేదంటే కట్టుకోవాలా? మెడ కట్టుకునే కాదు, దేవుడు ఇంటిలో పూజలు ఎదురు కడతారు. ఎదురు కట్టే ఇవన్నీ. ఓకే. సో మీరు మాత్రం మరుగుడు మందు తీస్తారు కానీ ఇయ్యను. కానీ తయారు చేయడం వచ్చా? అది ఇవ్వనప్పుడు ఎట్లా తయారు చేస్తుందని గురుగారు మీరు ముందే చెప్పారు, మీరు ప్రామిస్ చేసి మరి నాకు అన్ని విషయాలు చెప్తా ఉన్నారు. కానీ మీకు మరుగుడు మందు పెట్టడం వచ్చు, క్షుద్ర పూజలు చేయడం వచ్చు, కానీ ఒక్కటి కూడా ఒప్పుకోకుండా మేము చెయ్యము, దాని గురించి ఐడియా కూడా చేయను. చెడు అన్నప్పుడు మనం అటు చేస్తామా, అంతే. ఇది చెడు అన్నప్పుడు దాన్ని నడసం. మా అమ్మా నాన్న వీళ్ళు కానీ మా తాతలు పెద్దలు కానించి ఇది మంచి, ఇది చెడు ఉంటది. కాలుకు చెప్పులు లేకుండా పోతుంటాం, అరే ఇది ముళ్ళు దీని మీద కాలు పెట్టద్దు అంటాం. మరి పెట్టద్దంతా కూడా మళ్ళీ దాని మీద పెడితే ఎట్లుంటది కదా, గుడ్డితనం కదా. ఇప్పుడు ఒకవేళ మరుగుడు మందు పెట్టిన వ్యక్తి ఉన్నారు మీ ఎదురుగా, ఆయనకి ఎలా తీసేస్తారు ఒంట్లోంచి? దాన్ని మందులు ఉన్నాయి మా దగ్గర, చెట్ల మందులు మాకు తెలుసు. ఒక నాడు చూస్తే మాక్సిమం నేను చెప్పగలుగుతాను. ఎవరైనా మరుగుడు మందు పెట్టారు మీకు వేడి ఎక్కువ, నరాలు బలహీనత ఉందమ్మా. నీకు మనసు ఉండేంత బలం నీ శరీరం లేదు. అయ్యో చెమటలు పడుతున్నాయని చెప్తారు కదా గురుజీ. ఫ్యాన్ లేకపోతే నీకు కాదు, నాకు కూడా పడుతుంది. ఇప్పుడు నాకు ఎవరైనా మరుగు మందు పెట్టలేదు, అంత స్కోప్ ఇవ్వలేదంట. ఇంత రాక్షసులా మాట్లాడితే ఇంకెవడు పెడతాడు మరుగు మందు? ఎక్కడ రాక్షసమ్మా, భగవంతుడు పూజారని చెప్పింది కానీ. ఓకే. సో జనరల్ గా తీసేస్తుంటారు. ఇప్పుడు చాలా మంది అంటారు మరుగుడు మందు పెట్టిన వాళ్ళకి అది ఒకవేళ సరిగ్గా అవ్వకపోతే మనుషులు చచ్చిపోతారా నిజంగా? ఏ విధంగా? అది మరుగుడు మందు పెడితే అన్నం తినరమ్మా. అన్నం తినరు. ఇది కొంతమంది అన్నంలో పెడుతుంటారు, కొంతమంది అట్టి పండులో పెడుతుంటారు. ఎక్కువ శాతం వచ్చి అట్టి పండు, అన్నం, కూరలలో, అన్నం కూరలలో పెడుతుంటారు. అది పెడితే అది వాళ్ళ ధ్యాస దేనికోసం పెట్టి వాళ్ళ ధ్యాస ఉంటుంది. కొన్ని చెట్ల మందుల ద్వారా పెడతారంటారు, కొన్ని చెట్ల మందులు ఉంటాయి. మరుగు మందు చేసే విధానాలు వేరే వేరే ఉంటాయి. దానికి ఆ విధానం ప్రకారం వాళ్ళ ధ్యాసలోనే ఉంటుంది. ఆ ధ్యాసలోనే ఉండే అట్లే మన ఐసు గడ్డల కరిగిపోతాం. పని అన్నం ఇంత తినేవాడు ఇంత తింటాడు, అట్లే తగ్గిపోయి కొన్ని రోజులకి వీక్ అయిపోతాడు మనిషి. వీక్ అయిపోయి పాడెక్కేస్తాడు. తీపించుకోకపోతే చాలా పెద్ద ప్రాబ్లం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నారు, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత సొసైటీ ముందుకెళ్తుంది, ఇంకా ఈ మరుగుడు మంది అని హైదరాబాద్ లో నమ్ముతున్నారా సార్? ఎవరో ఒకరు నమ్ముతారమ్మా. ఇప్పుడు పల్లెటూర్ల నుంచి వచ్చేటోళ్ళు నమ్ముతారు కదా, అందరూ నమ్ముతారు. అందరు నమ్ముతారా? నేను అసలు ఫారిన్లలో కూడా ఈ పూజలు ఇవన్నీ ఎక్కువ శాతం నమ్ముతారు. మన వాళ్ళే కాదు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా నమ్ముతారు. ఇంగ్లీష్ లో కూడా జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు.
ఈ జాతకాలు చెప్పేవాళ్ళు, జ్యోతిషం చెప్పేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ పోయినా కూడా మన హిందూ దేవుళ్ళు పెట్టి చేస్తారు. మలాయలో మలేషియా పోయినప్పుడు మలాయ వాళ్ళు, థాయిలాండ్ వాళ్ళు కూడా మన హిందూ దేవుడిని పెట్టి చేస్తారు. అంతేగాని వాళ్ళ దేవుడిని పెట్టి చేస్తారు. కానీ పూజలు అనేది మన హిందూ దేవుడి దగ్గర ఉంటాయి. అమ్మవారు ప్రతి దిక్కున కాళీమాత విగ్రహం ఉంటది, వచ్చిందా, శివయ్య విగ్రహం ఉంటది, ప్రతి దిక్కున ఉంటది పూజలు. పూజ చేసేవాళ్ళు ప్రతి దిక్కున ఉంటది. మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా జనాలను మోసం చేస్తున్నామే ఇట్లా జాతకాలు చెప్తామని చెప్పేసి అనిపిస్తుందా? మోసం చేస్తే అనిపిస్తుంది. మేము మోసం చేయట్లేదుగా, మాకేందుకు అనిపిస్తుంది? మేము మోసం చేయట్లేదుగా, ఏం మోసం చేయట్లేదు. మేము అవతల మోసం చేయమమ్మా. చెబుతున్నాం ప్రాబ్లం ఉందని, ఏదైనా ఉంటే చెబుతాం, లేకపోతే లేదని చెప్తాం అంతే. మీరు అందరి దేవుళ్ళని నమ్ముతారా? అన్ని దేవుళ్ళు నమ్ముతాను నిజంగా. క్రిస్టియన్ కూడా నమ్ముతా. దేవుడి గుడికి వెళ్ళొస్తా, పోయొచ్చా, చర్చి కూడా పోయొచ్చా, చర్చికి వెళ్ళొచ్చారు. ఓకే, ఇప్పుడు మరి మన అల్లా కూడా దేవుడు దండం పెడుతున్నాడు, నమస్కారం అన్ని దేవుడు దండం పెడతాడు. ఈ దేవుడు మత్స్యముడు అన్నాడు, దేవుడు భక్తి కాదమ్మా. ఎప్పుడైనా సరే దేవుడు గొప్పోడు. దేవుడు క్రిస్టియన్ అయినా ముస్లిం దేవుడు గొప్పోడు. ఏదైనా చెడ్డోడు ఉంటే భక్తులు తప్ప దేవుడు మట్టి చెడ్డోడు కాదు. దేవుడు చెడ్డోడు కాదు, భక్తులే చెడ్డోడు. అంతే. ఓకే, ప్రైజ్ ద లార్డ్ అంటారా మీరు ఇప్పుడు? అట్టనా అయ్యన్నాను, తెలియదు కదా. ప్రైజ్ ద లార్డ్ అనేది ఇంగ్లీష్ వాళ్ళ మాట, అది ఇంగ్లీష్ వాళ్ళ మాట. నమస్కారం దేవుడు అంతే. ఏ దేవుడు కూడా నమస్కారం చెప్పి పోవటం తప్ప అలోలియా అంటారని నేను ఎందుకన్నారు అన్న. నేను అలవాట్లేదు. మన దేవుడు మన భక్తి మంది దేవుడు నమస్కరిస్తే. అయ్యో మీరు ఎక్కడికో చర్చి కూడా వెళ్ళొచ్చారు కదా, మనకి ఎందుకన్నారు? ఆ దేవుడు భక్తులు మనం దిగమమ్మ నమస్కారం ఎక్కడ జస్ట్ అంటారా? నోటి నుంచి అంటారా? అన్నారు. భక్తి అనేది దేవుడికి నమస్కారం. ఏ దేవుడు అల్లా గుడికి పోయినా సరే, బజార్ మసీదు ఉంటారు, ఈ గుడి మసీదే మనం అనుకోలేం కదమ్మా. నమస్కారం ఆయన నమస్కారం వేసుకుని పోవటమే ఉంటుంది. అల్లా దేవుడు కూడా దేవుడే అమ్మా. మీరు ఎందుకు అన్నారంటున్నారు జీసస్ ని? అనలేం మనం, అది మనకు తెలియదు. దేవుడు కాదు ఆయన, దేవుడే మనకు. భక్తులు కూడా మన దగ్గర వస్తూనే ఉంటారు. నేను చెప్పారుగా, వేలానికి నేను 2-3 సార్లు పోయొచ్చా. వేలాంగ ఇంతకు ముందు వచ్చి కొంతమంది క్రిస్టియన్లు మాల వేసుకున్న వాళ్ళు దేవుడు కాదు, మాల వేసుకోరు, మీరు రాక్షసులను మొక్కుతురు అని అన్న క్రిస్టియన్లు ఇప్పుడు తిరిగి వాళ్ళే మాల వేసుకుంటారు. క్రిస్టియన్లు వేలాంగణి పోయి చూడండి, 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు రా గుడికి. తమిళనాడులో వేలాంగణి ఉంది, విన్నారా మీరు? వేలాంగణి ఆ గుడికి మన మాలలక్కడ ధరించుకొని, వాళ్ళు ఒక డ్రెస్ ఉంటుంది, వాళ్ళకి ఆకుపచ్చ డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వచ్చి గుడి. మీరు మంచి క్లారిటీ ఇచ్చారు గురుగారు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. క్రిస్టియన్స్ వాళ్ళకి వస్తే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హిందూ దేవుళ్ళని తీసుకెళ్లి పూజ చేస్తారా, లేకపోతే క్రిస్టియన్ దేవుని పెట్టి పూజ చేస్తారు? అక్కడ ఇప్పుడు విరుగుడు పూజలు ఉంటాయి మనకి ఇంట్లో, ఇన్ని పూజలు చేసుకోవాలి ఇట్లానే, మీరు వెళ్ళి పూజ చేయాలి ఓం బూమ్ బుష్ అని. ఇప్పుడు ఏ దేవుని పెట్టి చేస్తారు? క్రిస్టియన్స్ ఇళ్ళలో కూడా వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ ఇంటికి రావు, వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు రమ్మంటారు, ఒప్పుకునే వాళ్ళు వద్దంటారు. నా దేవుడు గొప్ప అనుకున్నాడు, స్వామి నీ దేవుడు గొప్ప, నువ్వే దండం పెట్టుకో స్వామి అని అంతే. అసలు దేవుని నమ్మడం అంటే మనల్ని మనం నమ్ముకోవడమా, లేదంటే దేవుడి మీద భారం వేసేయడమా? దేవుణ్ణి నమ్ముకోవాలమ్మా. దేవుని నమ్మాలి. దేవుడు వచ్చి యత్నం మనదే ప్రయత్నం. మనం ప్రయత్నిస్తే దేవుడు మనకు సహకరిస్తాడు. మనకు దేవుడు వచ్చి పుట్టుకలో ఏ ఒక కొరత ఇవ్వడమ్మా. అన్ని రకాలుగా దేవుడు సృష్టిలో ఏంటి తెలుసా? నవద్వారాలు. మనిషికి పుట్టుకలు నవద్వారాలు, కాలు కన్ను చెయ్యి ఇట్లాంటివి. ఇవన్నీ దేవుడు సృష్టిలో వచ్చాయి. అవన్నీ కరెక్ట్గా ఇచ్చేసాడు. బ్రతకమని భూమి మీద వదిలిపెట్టి మనం బ్రతికేటప్పుడు మంచి చెడు ఎత్రా చేయడానికి నీలాంటి వాళ్ళు నాకు, నాలాంటి వాళ్ళు నీకు ఉంటూనే ఉంటారు. వచ్చిందా? వాళ్ళు ఎత్రా చేస్తూ ఉంటారు. అవి కూడా మనం కనుక్కోవాలి. అది కనుక్కునే బ్రెయిన్ మనకి ఇచ్చు. అది కనుక్కోకుండా మరీ మూర్ఖంగా పోతే ప్రాబ్లం వస్తుంది. మనం ట్రై చేస్తేనే, మనం ఒక బిజినెస్ చేయాలని ట్రై చేస్తేనే అవుతుంది. అది మూతి పెట్టుకుని మేత పెడతామని నడి ఇంట్లో కూర్చొని చేతులు ముందు పెట్టుకుంటే అన్నం ఎట్ట వస్తుంది? దానికి దగ్గర ట్రై చేయాలి. మనం ట్రై చేయాలి. దేవుడు మనకు ఐడియా ఇచ్చుడు, మనకు సత్తు ఇచ్చుడు. ఇక దేవుడి దృష్టిలో మనకు సత్తు లేకుండా అనకూడదు, అందరూ మంచుకుంటారు, కాలు చేయి లేకుండా ఇబ్బంది ఉండదు. దేవుడి దృష్టి ప్రాబ్లం అది పూర్వజన్మ సుకృత కర్మ అంట. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఏమంటారు, ఇప్పుడు జనరల్ గా మీ దగ్గర భక్తులు వస్తుంటారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంటారా, ఒకసారి వస్తారా? వస్తూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. మాకు తగ్గిందండి అంటారు, మరి మా కొడుకు కొంచెం మంచి బాగలేదని అంటారు, మా మేన మాకు బాగలేదని అంటారు. ఇట్లా ఒక్కొక్కరు బాగలేకపోతే ఎవరైనా వస్తుంటారు కదండి, వాళ్ళ గురించి కొన్ని పెళ్లి సంబంధాలు కూడా సెట్ చేస్తారా? పెళ్లి సంబంధాలు సెట్ చేయము. అంటే వాళ్ళకి పెళ్లి ఎన్ని రోజులైనా కాకపోతే చూస్తాం. గ్రహాలు ఏదంటే తీసేస్తాం. లగ్న గ్రహాలు ఉంటాయి, మంగళ దోషం ఉంటుంది,
తెలిసింది అట్లాంటి ఏదో తీయగలుగుతుంది తప్ప పెళ్లి సంబంధం సెట్ చేయ. అదే ఐ మీన్ అంటే అదే కుదరకపోతే కుదిరిచ్చేటట్టు పూజలు చేస్తారు. కుదిరేట్టుగా కొంతమందికి కొన్ని గ్రహాలు దోషాలు ఉంటాయి, సెట్ మంచిగా చేయగలుగుతాం. సో అలా చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు చాలా మంది మీ మధ్యకాలం మీరు యూట్యూబ్ చూస్తారా సార్? చూస్తారా? అప్పాజీ స్వామి తెలుసా మీకు? అప్పాజీ స్వామి, మల్లికార్జున ముత్య గారు తెలుసా? ముందు చూడలే, ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూలో సార్ వచ్చాడు, ఆయన అడిగితే చెప్తే అప్పటి నుంచి చూస్తున్నా కొంచెం. అప్పాజీ గారి నుంచి కొన్ని ఉన్నాయి తెలుసు. నిజమంటారా ఆయన? ఫేక్ అప్పాజీ గారు నిజమేనమ్మా, కరెక్ట్ మనిషి ఆయన. ఫేక్ ఏం లేదు, మన దగ్గర ఆశించేది చెప్పట్లే ఆయన, అందులో ఫేక్ ఏం లేదు, కరెక్ట్ రియల్. ఆయన్ని ఫేక్ అనకూడదు, ఫేక్ అన్నోడికే అది ఫేక్, అది ఫేక్ అనకూడదు. ఆయన రియల్ మనిషి, ఆయన ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకటి ఆశించి చేయట్లే ఆయన, ఆశించి చేయట్లేదు. నిజంగా దివ్య దృష్టి ఉన్న వాళ్ళు ఆశించి చేయట్లేదు, కానీ మీకు దివ్య దృష్టి ఉంది, దైవ దృష్టి ఉంది అంటారు, కానీ మీరు జనాల దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తారు. అదే డబ్బులు ఆశించేది కాదమ్మా, చెప్పేదానికి కొంత ఖర్చు ఉంటది, కొంత ఖర్చు. మల్లికార్జున ముత్య గారు అసలు ఏం తీసుకోవట్లేదు కదా. కొంతమంది మనస్తత్వం అట్టు ఉంటదమ్మా, కొంతమంది మనస్తత్వం అనేది కొన్ని అక్కడ ఆయన వచ్చి చెబుతుండు, ఆయన ఏం చేయడు అక్కడ. చేస్తున్నారు, మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? విన్నా మేము వెళ్ళొచ్చాం, డైరెక్ట్ చేసేదేమన్నా. మేము ఇంకా అంతవరకు పోలేదు, కానీ విరుగుడు ఉన్న వాళ్ళకి విరుగుడు కూడా చేస్తున్నాడు ఆయన. అది కొన్ని ఉంటాయి, కాకపోతే చెడు మనిషి అది కాదు అప్పాజీ గారు, రియల్ గా మంచి మనిషి. ఇప్పుడు ఆయన ఫేక్ అంటే మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారని చెప్పేసి ఆయన మంచోడని చెప్తున్నారా? అది ఎందుకంటే మీకు డైరెక్ట్ గా తెలియదు కదా. అదంతా ఎందుకంటారమ్మా, అదంతా ఎందుకంటారు? ఫేక్ అన్నోని ఫేక్. ఇప్పుడు 100 మంది యూట్యూబ్ లో పెట్టరు ఆయన ఫేక్ అని, వాళ్ళని ఏం చేస్తుండ్రు? మంచోడే అంటుండ్రు, 1000 మంది మంచోడు అంటారు. ఆ దేవుణ్ణే 10 మంది మొక్కితే ఒకరు వద్దంటే మంచోడు కాదు అంటనే ఉంటారు, అంతేనా? అట్లక్క ఆ మనిషిని చెడ్డోడు కాదు ఆయన, నా దృష్టిలో చెడ్డోడు కాదు, చాలా మంచోడు. మీ దగ్గర లవ్ చేసుకునే వాళ్ళు వస్తారా గురుజీ? లవ్ చేసుకునే వాళ్ళు వస్తారు, కొంతమంది మనసు అండర్స్టాండింగ్ ఇడిపోయిన వాళ్ళు ఎవరైనా వస్తారు. ఎట్లా కలుపుతారు ఒకవేళ వాళ్ళని? కలిపేది ఉంటే కలుపుతూ, కలపదు ఉంటే కలుపుతారా? నాకే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఉన్నాడా? లవర్ ఉన్నాడా? నాకు చెప్తాను, చెప్పండి. ఉన్నాడా? ఇప్పుడు మేమిద్దరం విడిపోయాం, మమ్మల్ని ఇద్దరిని కలపాలంటే ఎలా కలుపుతారు? అది చూస్తామమ్మా, ప్రకృతి రీతిలో మీకు జాతకంలో లేకపోతే కలపం. మీ జాతకం నేను పుట్టినప్పుడు నాకు జాతకం రాసిరో రాయలేదో మా అమ్మ మా అయ్య నాకు తెలియదు. అదే గంటల పంచాంగాలు కొన్ని ఉంటాయి, అందుకోసం మీ చేతి రేఖలు చూసి చెప్పేది. పంచాంగం జాతకం చూసి చెప్పేది కాదు, మేమంతా చేయి రేఖ చూసి ముఖం చూసి చెప్పేది అదే. అమ్మా, నా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాల్సిందే. విడిపోయినాం, కలుపుతారా కలపరా? మీరా? మేమే. ఉన్నాడా అసలు బాయ్ ఫ్రెండ్? ఉన్నాడా? ఉన్నాడా? చెప్పండి. తెలియకల్లమ్మా మీరు. అట్లా ఏం లేదు గురించి, తెలియకల్లం కాదు. ఉన్నాడా లేడా? మీకా ఉంటాడు. బాయ్ ఫ్రెండ్ అనేది చెప్తే కదా నీకు, ఖచ్చితంగా లగ్న ప్రాప్తి ఉంది మీకు అనేది. లగ్న ప్రాప్తి తీసేయండి, లగ్న ప్రాప్తి ఫస్ట్. లగ్న ప్రాప్తి బాయ్ ఫ్రెండ్ కూడా కాదు, అసలు లగ్నాలు ఈ లవ్వులు పక్కకు పెట్టేసేయాలి. లగ్నం అనేది ఖచ్చితంగా ఉండాలమ్మా, ఉండాలి జీవితంలో. లగ్నం అనేది పెళ్లి అనేది ఖచ్చితంగా ఉండాలి. అది తీసుకెళ్లి ఒక నరక కూపంలో పడేసుకోవడం. ఉట్టి మాట. మీకు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయి గురుగారు? ఎన్ని అయితే అమ్మా? ఒకటే అయితే ఒక్కొక్కరికి 2 అవుతాయి కదా. సో చెప్పండి, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? లేడు. చెప్తామమ్మా. ఇప్పుడు అడిగిన చెప్తే అది ఫలం ఏముంటది? అయ్యో, మీరు దైవశక్తి అడిగి దాని విధానం ప్రకారం చూసి చెప్తే కరెక్ట్ ఉంటుంది. నువ్వు అడిగినా ఉన్నారు లేరు అట్లా చెప్పలేం కదమ్మా. ఇప్పుడు ఇంతసేపు నేను గంట సేపు అయింది గురుగారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను, అన్ని చెప్పారు. మొహాల్లో కలుంది, డబ్బులున్నాయి, అది ఉంది, ధైర్యం ఉంది, దమ్ము ఉంది, అన్ని చెప్పారు. ఇది కూడా నేను గంట సేపు అయింది కదా, అది కూడా ఏ లెక్క ప్రకారం మీకు ఆడవాళ్ళకి అనేది మగవాళ్ళకి అనేది కుడిచి. నేను ఇప్పుడు హైట్ తక్కువ కదా, హైట్ పెరుగుతా అంటారా? హైట్ ఎటు పెరుగుతున్నామా? అయిపోయాయి. ఈ హైట్ పెరుగుతానికి మంత్రాలు ఉండవు. ఎందుకు గురువు గారు అన్ని కనిపెట్టిన వాళ్ళు హైట్ కనిపెట్టలేకపోయారు? సరే, ఇందాక టాపిక్ లవర్స్ దగ్గర ఉన్నాం కదా, ఎట్లాంటి టైప్ వాళ్ళు వస్తుంటారు, మిమ్మల్ని ఏం అడుగుతుంటారు వాళ్ళు? చెప్తున్నామ్మా, మేము చాలా మంది నేను కల్పన అబ్బాయి పో అని చెప్పే వాళ్ళు మనుషులు కూడా ఉన్నారు. కొంతమందికి ఓకేనండి కలుపుతున్నారు. కొంతమంది అమ్మాయిని తలుచుకుని ఏడ్చిన అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిని తలుచుకుని ఏడ్చిన అమ్మాయిలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏదైనా మంచిగా పెళ్లి చేసుకోవాలి కూడా, ఆ అమ్మాయి నాకు కావాలండి అని అనుకున్న వాళ్ళు ఉంటే కలుపుకోవాలి. ఇక మనకు తప్పుగా ప్రవర్తన అనేది మనకు ఆయన చూస్తే మీరు తెలిసిపోతుంది కదమ్మా, ఆయన కలపలేము, కలపదులేండి, కాదు మీకు అది అని చెప్పి పంపించేస్తాం. లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఇది బెటర్ ఉండదు, రెండు సేమ్, ఎవరే అంతే. ఈ రెండు అనేది భగవంతుడు ఆశీర్వాదం. ఎక్కడ పోయినా కూడా ఓర్పు ఉండాలి,
ఇంతకు ముందు కాలంలో ఊర్లోకి పోయి అమ్మా ఈ ఊరు మంచిదేనా అడిగితే నీ నోరు మంచిదేది ఊరు కూడా మంచిదేనమ్మా అంటారు. అది అట్లా ఉంటది అన్నమాట. లైఫ్ లో అనేది భార్య భర్తలు అనేది కొంచెం అడ్జస్ట్ లో ఉంటే ఇద్దరు మంచిగా ఉండగలుగుతారు. నా దగ్గర భార్య లొంగాలని భర్తని అనుకున్న అగంభావం ఉన్న భర్త గెలవలేడు, నేను భార్యని గొప్పదాన్ని కూడా భార్య గెలవలేదు, నేను అనుకున్న ఎవరూ నెగ్గలేదు. తిరిగి తిరిగి అడ్జస్ట్ అయిన వాళ్ళే నెగ్గగలుగుతారు. ఓకే, ఇప్పుడు మీకు దైవశక్తి ఉంది, దయ్యాలు కనిపిస్తాయా మీకు? కనిపిస్తాయి. దయ్యాలు కనిపిస్తుంటే కొన్ని ప్రాబ్లం ఉన్న కూడా కనిపిస్తుంది. ఆ ప్లేస్ కు పోతే కనపడదు, బజారంలో కనపడవు కదా, ఎక్కడ పడితే అక్కడ. దయ్యమగ్నాలు వస్తారా గురుగారు? వస్తారు. కొంతమందికి ఆరోగ్యం బాగోదు, ఎప్పుడు చూసినా సాచుకుంటారు, వాళ్ళు ఏదేదో ఖాళీ పలుకులు పలుకుతుంటారు, ఒక్కలే మాట్లాడుకుంటుంటారు, రాత్రి కలవరింపులు ఇస్తుంటది, వచ్చిందా? పండ్లు కొరికే వాళ్ళు ఉంటారు, పండ్లు ఊకి కొరుకుతూనే ఉంటారు, అటువంటి ప్రాబ్లం ఉంటారు. పండితు అంటే పగులు ఉంటది రాత్రి రాత్రి పళ్ళు కొరుకుతారా? రాత్రి పడుకున్నప్పుడు పళ్ళు కొరుకుతుంటారు, పీడ కళ్ళు వస్తుంటాయి, ఒంటి మీద పడుతుంది, ఉలికి పడుతుంటారు, పండుకుంటే అవక్కలు లేచి చూస్తుంటారు, ఏదో ఒక టచ్ అయినట్టుగా ఒక గాలి నీడలా కనపడేట్టుగా అనిపిస్తుంటుంది. అటువంటి ప్రాబ్లాలు వస్తుంటారు వాళ్ళకి. ఇంకొకటి మీ దగ్గర నేను ఇది కూడా పీడ కళలు అంటే జనరల్ గా ఏ మనిషికైనా కళలు అసలు ఎందుకు వస్తాయి? కళలు వస్తుంటాయి. కళలు పీడ కళలు అంటే ఏదైనా దుష్ట గ్రహాలు ఉంటే పీడ కళలు వస్తాయి. అంటే నాకు తెలిసిన దాని ప్రకారం నైట్ ఏదైనా మనం హర్రర్ మూవీ చూస్తే ఆ హర్రర్ మూవీ ఆ ఎఫెక్ట్ అంతా నైట్ కళ్ళలో కొంతమందికి అది అదే మైండ్ డిప్రెషన్ లో పోయి అదే ధ్యాసలో ఉన్న వాళ్ళకి అదే పగులు నడిచినవి రాత్రి కళ్ళలోకి వస్తాయి. అంతేగాని అది కొంతమందికి వస్తాయి. ఆ హర్రర్ మూవీ చూడడం వల్ల కూడా వస్తాయి. మరి అదేంటి? అదే దుష్ట పీడ గ్రహాలని, చండి గ్రహ, మొండి గ్రహ, పీడ గ్రహ, పిశాచ గ్రహ అంటారు. అటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. కొంతమందికి నిమ్మకాయలు దాటి వస్తుంటాయి, నిమ్మకాయ దిష్టి తీసి పడేస్తుంది, ఉప్పు మిరపకాయ నిమ్మకాయ, మళ్ళీ 3 రంగుల భోజనం, అన్నం నిండుకున్న పువ్వు అంటారు, 3 ముద్దల భోజనం, అట్లాంటి కొన్ని దిష్టి విధానాలు ఉంటాయి. కోడిగుడ్లు అవన్నీ దిష్టి టెంకాయ దిష్టి తీసి పడేస్తారు, 3 రోడ్లు కలుసుకుని పడేస్తారు. అదే మరి కొంతమంది బండిలో వస్తుంటారు, దాటి వస్తారు, కొంతమంది కాళ్ళు నడకలు పోయే వాళ్ళు ఒకటి కాబట్టి ఒకటైనా తగులుతూనే ఉంటుంది. కొంతమందికి రెగ్యులర్ గా సావు కళలు దయ్యాల కళలే వస్తాయి. అదే ఏదో ప్రాబ్లం ఉంటే రాగలుగుతుంది. దాని వల్ల ఏమైనా లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటారా? అదేం ఉండదమ్మా. ఎఫెక్ట్ అనేది ఇట్లా అలాంటి తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా వాళ్ళ దగ్గర పోయి కనుక్కుంటే అదే ప్రాబ్లం. సంతానం వారికి ఇప్పటి వరకు ఏమైనా క్లియర్ అయినా ఉన్నాయా మీ దగ్గర? ఉంటాయమ్మా, చాలా మంది ఉన్నారు, బాగుపడ్డోళ్ళు ఉన్నారు, సంతానం కలిగి ఉన్నది. ఎందుకు మా దగ్గరకు వచ్చిన తర్వాత సంతానం కలిగి సంతోషంగా ఉన్నామని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? గురువుల దగ్గరకు వచ్చేస్తే పిల్లలు పుట్టేస్తారు కదా. అట్లా అనుకోలేం కదమ్మా, అట్లా ఎప్పుడు అనుకోలేంగా. ఎప్పుడు కూడా దైవాన్ని మేము తప్పు పట్టము, అక్కడ దైవాన్ని నమ్ముకుంటే తప్పు జరుగుద్ది అనేది తప్పు పట్టం, కానీ గురుజుల్ని తప్పు పడతాం, ఖచ్చితంగా తప్పు పడతాం. పట్టొచ్చు కదా, చెప్తాం కదా. అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు అన్నట్టుగా మీరు మీ అనుభవం చేత మీరు చెబుతున్నారు, ఒక నా అనుభవం చేత నేను చెప్తున్నా అంతే. డాక్టర్ని తప్పు, నేను కూడా డాక్టర్ని తప్పు పట్టను, డాక్టర్ గొప్పోళ్ళే. సంతానం కలుగుతానికి ఏ డాక్టర్ అయినా కూడా భగవంతుడు సహకారం ఉండాలి, డాక్టర్కైనా పూజారికైనా డాక్టర్ సహకారం ఉండాలి. మాకే ఉన్నాం, మేమే ఉన్నాం, ఏదో కడుపు నొప్పో కాలు నొప్పో జ్వరమో విరమో వస్తుంది, చూసేసుకోక తప్పం కదమ్మా. ఏదో దుష్టగ్రహం ఉంటే మీరు తీసేసుకుంటాం, శరీరం ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిందే తప్పదు. మీరు ఇప్పటి వరకు ఇన్ని కేసులు, మీ ఏజ్ 60 సంవత్సరాలు వస్తుంది కదా, మీరు ఇప్పటి వరకు ఒక క్రిటికల్ కేసు ఇది డీల్ చేసిన అనేది ఏదైనా ఉందా? చాలా క్రిటికల్ ఇదేని చూపించలేం కదా. అంటే ఒకటి భయంకరంగా గానీ, ఒకటి ఇలా ఒకటి మీకు గుర్తుంది మా ఆడియన్స్ కోసం షేర్ చేసుకోవడానికి ఏదైనా సంఘటన ఏం ఉన్నదమ్మా? ఒక అతనికి దెయ్యం బట్టి ఇట్లా ఒళ్ళు బాగాలేకుండా సంవత్సరాల తరబడి మంచంలోనే ఉన్నవాడికి కొంచెం క్లీన్ చేసి బాగుపడి మంచిగా ఉన్నాడు. ఇప్పటికి మాకు నమస్కారం అని మంచిగా ఉన్నామని చెబుతూనే ఉంటాం. అట్లాగే చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సో ఫైనల్ గా మీ దగ్గరకు వచ్చే భక్తులకి మీరు ఏం విముక్తులు చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఫైనల్ గా చెప్పండి, ఇంటర్వ్యూ ఎండ్ ఇచ్చేద్దాం. ఏం విముక్తులు చేస్తారంటే వాళ్ళ దగ్గర ప్రాబ్లాలు వాళ్ళ ప్రాబ్లాలు తీసేయగలుగుతున్నాం. కొంతమంది జాబ్ పరంగా కొన్ని జాబులలో కొన్ని చికాకులు అవుతుంటాయి, ఆఫీసులో ఏం ఎంత పని చేసినా చెడ్డ పేరు వస్తుంటుంది, కొంతమందికి మెప్పుదల ఉండదు. అటువంటి వాళ్ళు కొంచెం మంచిగా ఉండేట్టు చేస్తాం. మీరు పూజ చేయడం వల్ల వాళ్ళకి మెప్పుదల వస్తుంటది, మంచిగా వస్తుంటది, భగవంతుడి ఆశీర్వాదం వస్తుంది, భగవంతుడి ఆశీర్వాదం వస్తుంది. కొంతమందికి గొప్పతనాన్ని అర్థం చేసుకోరమ్మా. కొంతమంది కొన్ని రకాలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి, అటువంటి ప్రాబ్లాల నుంచి బయట తేగలుగుతుంటారు. ఖచ్చితంగా మంచిగా ఏదైనా చేయగలుగుతాం.
ఇంత ఇంటర్వ్యూ తర్వాత గురువు గారు ఒక క్వశ్చన్ అడగాలనుంది. అడగండి. నేను మిమ్మల్ని నమ్ముతున్నానా నమ్మట్లేదా? మీరా? నేను చెప్పాను కదమ్మా, ఏదున్నా మీరు ఆత్మలోనే చెప్పానుగా. లేదు ఎన్నొద్దు ఆన్సర్లు. నేను మిమ్మల్ని మనం ఇంతసేపు మాట్లాడుకున్న సంభాషణలో గానీ సంఘర్షణలో గానీ నేను మిమ్మల్ని నమ్ముతున్నానా నమ్మట్లేదు? అవేటే చేయట్లే, నీ ముఖం కళ్ళలో చెబుతుంది అమ్మవారు. అవేడైతే చేయట్లే. ఏ అమ్మవారు కనిపిస్తుంది నా మొహంలో? అమ్మవారే. అమ్మవారు ఏ అమ్మవారు? నీ కులదైవం ఉందిగా అమ్మవారు. కులదైవం ఎవరున్నారు? నీ కులదైవం ఎవరు? ఎవరు? నువ్వే చెప్పాలి. అది నేను క్రిస్టియన్ అని ఇందాకనే చెప్పాను. నువ్వే చెప్పాలి. నీ కులదైవం క్రిస్టియన్ అయినా కూడా నీ దేవుడు నీకు ఇస్తాను. ఓ జీసస్ కనిపిస్తున్నాడు. నీకు కనిపిస్తున్నాడు, నీకే కనిపిస్తాడు, నీకే చెబుతుంది అమ్మవారు. క్రిస్టియన్ లో కూడా ఒక అమ్మవారు ఉందిగా, మేరీ మాత అని. కదమ్మా, మీరు బానే చదివారు బైబిల్ కూడా. అన్ని చదువుతున్నారు చెప్తుంటే బడికి పోయి చదువుకున్నది ఏముండదమ్మా, భగవంతుడు నమ్ముకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత చదువుకున్న చదువు. మీ దగ్గర ఎవరైనా ఇట్లాంటివి నేర్చుకోవాలని వస్తే ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళకి? ట్రైనింగ్ అది ఈ వయసు లేదు, ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేదంత లేదు. వాళ్ళు చిన్న వయసు అయితే ఇస్తారు. నా దగ్గర నేర్చుకోవాలనుకుని వచ్చిన వాళ్ళు చిన్న వయసు ఉంటారు, వాళ్ళకైతే మా దగ్గర వాళ్ళకైతే ఏం తెలియదు, చెప్పిందల్లా చేస్తారు కాబట్టి ట్రైనింగ్ ఇస్తాను. అంతే కదా. ఇప్పుడు చదువుకి ముదురు సాధనకి లేత. చదువుకి ముదురు సాధనకి లేత. ఓకే, అంతే. అట్టుంటేనే నేరగలుగుతాం. నువ్వు పెద్దోళ్ళు కూర్చోబెట్టి ఇది కాదు ఇది చేయమంటే వాళ్ళు చేయరు. ఇదేందని లాజిక్ లో అడుగుతారు. ఆ లాజిక్ లో అడిగితే మనకు ఎట్లా పూజ అనేది భంగం అయిపోతుంది, చేసే పూజ భంగం అయిపోతుంది. లాజిక్ లో ఉండదు, ఓన్లీ మ్యాజిక్ లే. ఇప్పుడు గురువు, మీరు గురువు. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్ళినా బడికి వెళ్ళినా కూడా గురువు. ఇది ఆ రాస్తే ఆ అనాలి, ఈ రాస్తే ఈ అనాలి. ఈ కాదు ఊ అనమంటే చదువు వస్తా అడిగి అట్లయితే అనమాట. మీకు శిష్యులు ఉన్నారా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి? ఎక్కడ, ఏ ఏరియాలో ఉన్నారు? మా ఊర్లో ఉన్నారమ్మా. మాకు మా ఇంటికాడ మాకు ఎక్కడెక్కడ పోయేటప్పుడు మా అమ్మటి వస్తున్నాను. మేము ఏదైనా ఒక గుడికి కాశీ, రామేశ్వరం ఇక్కడ ఊర్లోకి వెళ్ళి మన ప్రయాగరాజ్ వెళ్ళాం కుంభమేళానికి. వెళ్ళొచ్చేసాం, 2 సార్లు వెళ్ళొచ్చేసాం. మంచిగా అనిపిస్తుందా మనసు? చాలా మంచిది, సంతోషమే. అది పూసలు అమ్ముకునే అమ్మాయి ఉంది కదా అక్కడ, చూసారా? ఇక వాళ్ళందరూ అమ్మాయిలందరూ అక్కడ చూస్తాం. జస్ట్ జోక్ చేశాను ఆడియన్స్. మేము వెళ్ళివా, దేవుడు దండం పెట్టుకున్నావా, భగవంతుడు పూజ చేసుకున్నా, అక్కడి నుంచి కాశీ పోయావా, ఈ పని చూసుకుంటాం. కానీ మీరు చెప్పండి, మీరు ఎక్కడ చేస్తాం? జోక్ చేశాను గురువు గారు, అట్లా అంతే. తప్పుగా అనుకోదు, మీరు పెద్దవారు, నేను ఇలా మాట్లాడుతున్నాను కాదు. కానీ నాకున్న డౌట్స్ అన్ని అడిగాను మిమ్మల్ని. సో ఫైనల్ గా ఇదన్నమాట. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి విముక్తి చేసి పంపిస్తున్నారు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. అంతే, కరెక్ట్ కంపల్సరీ కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయితే వాళ్ళకి భగవంతుడు ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది. ఓకే సార్. సో ఆడియన్స్ చూసారు కదా, చాలా వరకు అయితే నేను డౌట్స్ అడిగానని అనిపిస్తుంది. కానీ గురుగారు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇంట్లో కాదు, మీ ఒంట్లో కూడా ఏం ప్రాబ్లం ఉన్నా కానీ అన్ని క్లియర్ చేస్తారు. సో కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి విజిట్ అవ్వండి. నమస్తే.